వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. రోలింగ్ మిషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటో నాకు ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. ఫస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇది నాది. అదేంటంటే నేను శారీస్ షాప్లో ఉన్నప్పుడు తీసుకుంటాను. కస్టమర్స్ తెచ్చి నాకు షాప్లో ఉన్నప్పుడు శారీస్ అనేవి ఇస్తారు. నేనేం చేశానంటే అన్ని శారీస్ని ఇలా చూసుకుంటాను, ఏమేం కలర్సు, ఏమేం శారీసు, పట్టు చీరలా, ఫ్యాన్సీ చీరలా అనేవి ఇలా చెక్ చేసుకుంటాను. నేను వాళ్ళవి కూడా అన్నీ కంపల్సరీగా వీడియోస్ తీసుకుంటాను. ఏం శారీస్ ఇచ్చారు, ఎన్ని శారీస్ ఇచ్చారు అనేది వీడియో తీసుకుంటాను, బిల్లో రాసిస్తాను. కానీ నేను ఒకసారి కలర్స్ కోసం మళ్ళీ కూడా వీడియో అనేది కంపల్సరీగా తీసుకుంటాను. కాకపోతే నేను ఆ వీడియోలో మొత్తం శారీ అనేది ఓపెన్ చేయకుండా కొంచెం శారీనే ఓపెన్ చేసి కలర్స్ ఏంటి, బార్డర్ ఏముంది అనేవే వీడియో తీసుకొని ఇలా చూస్తాను. ఇదిగోండి, ఈ ఒక మేడం ఇలా శారీస్ తెచ్చారు. దాంతో నేను కూడా ఇలానే శారీస్ కౌంట్ చేసుకున్నాను. కొన్ని కాటన్ శారీస్ ఇచ్చారు, కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఇచ్చారు. అలాంటి శారీస్ అన్నిటిని నేను ఇలా కౌంట్ చేసుకున్నాను. కలర్స్ కూడా గుర్తుపెట్టుకోవడం కోసం నేను వీడియో అయితే కంపల్సరీగా తీసుకుంటాను. ఆ తీసుకునేది ఏం చేశానంటే ఇలా మొత్తం ఓపెన్ చేయకుండా బార్డర్ ఏంటి, కలర్ ఏంటి అనేది చూడడం వల్ల నాకు ఒక ఇబ్బంది అనేది వచ్చింది. అదేంటి అంటే ఇప్పుడు పక్కన కనిపిస్తుంది చూడండి, ఎల్లో శారీ అనేది. ఆ శారీకి ఆల్రెడీ హోల్ పడి ఉంది. నేను ఓపెన్ చేసినప్పుడు మొత్తం ఓపెన్ చేయకుండా దాన్ని ఇలా పక్కకి వేసి కలర్ ఏంటి, ఏ టైప్ శారీ అనేదే చూసుకున్నాను. నాకు ఇంతకు ముందు కూడా ఈ టైప్ శారీస్ పాలిషింగ్కి వచ్చాయి. నేను అప్పుడు చేసినప్పుడు ఆ శారీస్కి కూడా హోల్స్ ఉన్నాయి. ఈ టైప్ శారీస్కి ఎందుకో హోల్స్ అనేవి కంపల్సరీగా ఉంటూనే ఉన్నాయి. నా చీరలు కూడా ఈ టైప్ శారీస్ ఉన్నాయి. నాకు కూడా అలాంటి శారీస్కి హోల్స్ అనేవి శారీ పిన్ పెట్టిన దగ్గర కొన్ని చోట్ల హోల్స్ అనేవి ఎందుకో పడ్డాయి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పాను, కొన్ని రకాల పాలిషింగ్ శారీస్కి హోల్స్ అనేవి కంపల్సరీగా ఉంటున్నాయి. అవి అన్ని చీరలకి ఈ టైప్ శారీస్కి ఎందుకో హోల్స్ పడుతున్నాయి అని నేను వీడియోలో కూడా చెప్పాను. దాంతో నేనేమనుకున్నానంటే ఈ శారీకి ఆ మేడం చూసుకునే ఉంటారు హోలు అనేది కంపల్సరీగా. ఈ శారీస్కి అన్నిటికీ హోల్స్ పడుతున్నాయి కాబట్టి ఆ మేడం చూసుకొని ఉంటారనే ఉద్దేశంతో నేనేం చేశానంటే అది వాళ్ళకి మెన్షన్ చేయలేదు. నేను ఇప్పుడు కూడా చూసుకోలేదు. ఇలా ఫోల్డింగ్లోనే శారీస్ అనేది కౌంట్ చేసుకున్నాను. శారీకి మేము స్ప్రే చేసేటప్పుడు అప్పుడు చూసుకున్నారు మా అమ్మాయిలు స్ప్రే చేస్తూ, అక్క ఇది శారీకి హోల్ ఉంది అంటే, నేను ఈ టైప్ శారీస్కి అన్నిటికీ హోల్ ఉంటుంది కదా, ఆ మేడం చూసుకునే ఉంటారులే అనే ఉద్దేశంతో నేను ఆ మేడంకి, మేడం మీ శారీకి హోల్ ఉంది అని ఒక ఫోన్ కూడా చేసి చెప్పలేదు. ఇదే నా తప్పైపోయింది. ఆ తర్వాత ఆ శారీని మేము పాలిషింగ్ చేసి ఆ మేడంకి ఇచ్చాము. తను తీసుకొని వెళ్ళాక చూసుకొని, లేదు ఈ శారీ హోల్ మీ దగ్గరే పడింది, నేను ఇచ్చినప్పుడు నా శారీకి హోల్ లేదని అంటారు. లేదండి, మేము శారీ మిషన్లో పెట్టినప్పుడు చిరిగితే పెద్దగా చిరుగుతుంది కానీ ఇలా హోల్స్ పడవు. ఐరన్ బాక్స్ అయితేనే ఇలా హోల్స్ పడతాయి, మా దగ్గర పడలేదు. ఐరన్ బాక్స్ కూడా కాదు, ఈ పాలిషింగ్ శారీస్కి ఎందుకో ఇలా హోల్స్ పడుతున్నాయి. చాలా టైప్స్ శారీస్ చూసాము, నా శారీస్ కూడా ఉన్నాయి అని చెప్పినా తను అస్సలు వినలేదు. లేదు మీ దగ్గరే పడింది, మీ దగ్గరే పడింది అని చెప్తుంది. నాకు ఇంకేమీ అర్థం అవ్వలేదు. లేదు మేడం, మేము శారీస్ని చాలా జాగ్రత్తగా చేస్తాను, అన్నీ మంచిగానే క్లియర్గా చూసుకుంటాము అని చెప్పినా కానీ ఆ మేడం నమ్మలేదు. మేము ప్రతి శారీని చూస్తాము. ఇదిగోండి, కాటన్ శారీస్కి ఇలా గంజి అనేది పెడతాము. నేను ఒక్కొక్క శారీకి కూడా పెడతాను విడిగా, ఎందుకంటే ఒక శారీ కలర్ ఇంకో శారీకి అంటుతుందేమో అని జాగ్రత్తగా ఒక్కొక్క శారీకి విడిగా గంజి అనేది పెడుతూ ఉంటాము. ఇన్ని రకాలుగా చేసినా కానీ మనకి ఎక్కడో ఒక చోట మాట పడాల్సి వస్తుంది. అది కూడా నా మిస్టేకే. ఆ శారీకి హోల్ ఉంది లేనిది చూసుకోలేదు. శారీ ఓపెన్ చేసినా చూసుకున్నాక కూడా ఆ మేడంకి కాల్ చేయలేదు. ఇలాంటివి ఏదైనా మీకు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకు ఒక కాల్ చేసి చెప్పండి. రోలింగ్ మిషన్ తీసుకోవడం కాదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయగలగాలి. నేను ఈరోజు ఎమ్మటే వీడియో చేశాను, ఎందుకంటే చాలా ఫీల్ అయ్యాను. ఆ మేడం అలా అనేసరికి లేదండి అని చెప్పినా వాళ్ళు నమ్మలేదు. ఇలా శారీకి మనం ఓన్లీ స్ప్రే చేసే మిషన్లో పెడతాము, కాటన్ శారీస్ అయితేనే గంజి అనేది పెడతాను. మీరే చూడండి, ఇలా రోలింగ్ మిషన్ ఉంటుంది, దీనిలో శారీ పెట్టడం వల్ల హోల్ ఎలా పడుతుంది, దీనికి హోల్ పడదు. అంతే, వాళ్ళకేమో మనం చెప్పింది అర్థం కాదు. లేదు మా దగ్గరే మంచిగా ఉంది శారీ, మీ దగ్గరే హోల్ పడింది అని చెప్తారు. నాకైతే చాలాసేపు డిస్కస్ చేసి లేదు మా దగ్గర అయితే పడలేదు అని చెప్పాను. కానీ
వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది, మనం ఒక కస్టమర్ని మిస్ అవుతాము. అదేదో నేను ముందే శారీ చూసి మేడం హోల్ ఉంది అని చెప్తే మనకి ప్రాబ్లం ఉండకపోయేది. ఇది నేను చేసిన మిస్టేకే, అందుకే నాకే పనిష్మెంట్ లాగా అనిపించింది. ఒక మాట పడాల్సి వచ్చింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది. ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు ఇలాంటివి అయితే ఏమీ అవ్వలేదు. శారీకి హోల్స్ పడ్డవి వచ్చాయి శారీస్, కానీ వాళ్ళు ఏమనలేదు. ఎందుకంటే వాళ్ళు చూసుకొని ఉంటారు ఆ శారీ వాళ్ళ దగ్గరే హోల్ పడింది అని. ఈ మేడం చూసుకోకుండా ఇచ్చుంటారు, లేకపోతే చూసుకొని ఇచ్చారో కూడా నాకు తెలీదు. కానీ నా దగ్గర అయితే ఆ శారీకి హోల్ పడలేదు. కానీ ఎంత చెప్పినా ఆ మేడం లేదు మీ దగ్గరే పడింది అంటది. రోలింగ్ మిషన్లో శారీకి హోల్స్ అనేవి పడవు, అది పడడానికి ఛాన్స్ లేదు. అది చాలా నున్నగా పెద్ద రోలర్ ఉంటుంది. ఆ రోలర్లో మనం శారీ పెడితే లోపలికి పోతుంది, కానీ దాంట్లో హోల్ పడే ఛాన్స్ అయితే లేదు. వాళ్ళకి చెప్పినా కానీ కొంతమంది వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇలాంటివన్నీ మనమే చూసుకోవాలి. ఇది నాకైతే ఫస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఎన్ని రోజులు శారీస్ చేయడం ఈజీగానే అనిపించింది. ఆ మేడం అన్నాక ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయా అనేది అర్థమైంది. ఇక నుండి ప్రతి శారీని మొత్తం చెక్ చేసుకొనే తీసుకుంటాను. చాలామంది మిషన్ తీసుకుంటాం అంటున్నారు, వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు కూడా ఉంటాయి. ఎలా ఉందండి వీడియో? నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.